హాయ్ అండి. హాయ్ అండి. మనకి సంక్రాంతికి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవి అండ్ అలాగే మన వెంకటేష్ గారు కూడా నటించబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది మూవీ అంతా కూడా? మీకు ఏమన్నా ట్రైలర్ చూసిన తర్వాత ఏమన్నా తట్టుందా? చూశాను ట్రైలర్స్. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కవర్ చేశాను. నవీన్ పోలిశెట్టిది కానీ, చిరంజీవి కానీ, ప్రభాస్ కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి. సంక్రాంతికి అన్ని మూవీస్ హిట్ అయితే అనిపిస్తుంది. కాకపోతే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి మిగతా మూవీస్కి ఇంపాక్ట్ పడిద్దామని అనుకుంటున్నా. ఓకే, అంటే ఈసారి హిట్ అయ్యేది రాజాసాబ్ అంటారా మీరు? రాజాసాబ్ ఖచ్చితంగా హిట్ అయ్యింది. ఎందుకంటే ఆ ట్రైలర్లో మనం ఎప్పుడు చూడని కొత్త కోణాలు ఉండేవి. డార్లింగ్ ప్రభాస్ గారు తీస్తే మాస్ మూవీస్ తీస్తారు, లేదా లవ్ మూవీస్ తీస్తారు. ఇలాగా క్లాస్గా లేకపోతే లవ్, హర్రర్, కామెడీ మిక్స్ అయింది ఇందులోనే. ఇన్ని యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందని చూడటానికి ఎక్కువ మంది ఆడిషన్స్ వస్తారు కాబట్టి ఆడియన్స్ హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. అది కాక మొసలితో ఫైటింగ్ ఉంది. అది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అంటే మనకి సంక్రాంతి భోగితో పాటు క్రోకడైల్ ఫెస్టివల్ కూడా ఉంది. ముందు ముసలి పండుగ అంటే ఏందో అనుకున్నా, ఇదే అనుకుంటా. ఓకే, మరి లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీలో నటించిన మీనాక్షి చౌదరి మళ్ళీ ఇప్పుడు కూడా నవీన్ పులిశెట్టి గారితో అనగనగా ఒక రాజు అనే మూవీలో అయితే వస్తుందన్నమాట. ఈసారి మళ్ళీ ఏమన్నా హిట్ కొట్టే అవకాశం ఉందంటారా నవీన్ పులిశెట్టి? లేదా నేను హిట్ కొట్టే అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే పోయిన సంక్రాంతికి వెంకటేష్ గారితో చేసి హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా హిట్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఈ 2 సంక్రాంతిలు మీనాక్షి గారు హిట్ అవుతారు, అదే విన్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే అండి. ఓకే, ఓవరాల్గా 5-6 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి కదా, ఏది ఎక్కువగా బ్లాక్ బస్టర్ అయ్యేది? నేనైతే ప్రభాస్ గారిది రాజసాబ్ అని అనుకుంటున్నా. ఆ మూవీ ఎక్కువ హిట్ అయ్యిద్దని అనుకుంటున్నా. ఫ్యాన్స్ కూడా మంచి వేడి మీద ఉన్నారు, ఖచ్చితంగా మూవీస్ చూడాలి అన్నట్టు. ఎందుకంటే టికెట్స్ దొరుకుతాయా లేదా, టికెట్స్ వదులుతారా లేదా, ఈ టెన్షన్ మీదనే ఉన్నారు. ఎక్కువ కాంపిటీషను రాజసాబ్కి ఉంటుంది అనుకుంటున్నా. ఈ మూవీ వల్ల మిగతా మూవీస్కి ఇంపాక్ట్ పడుద్దేమో. ఎందుకంటే ఆయన డైనోసార్ ప్రభాస్ గారు అంటే, మిగతా వాళ్ళు తట్టుకోవాలి కదా. అందుకని రాజసాబ్ హిట్ అయ్యిద్ది. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ అని అనుకుంటున్నా. ఓకే, మరి భర్త మహాశైలి విజ్ఞప్తి అనేసి కూడా మనకు మూవీ అయితే రిలీజ్ అవుతుంది అనమాట. ట్రైలర్ ఎలా ఉందన్న? ట్రైలర్ బాగుంది. అంటే కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నా. ఎవరు, రవితేజ గారు కంబ్యాక్ ఇస్తారని అనుకుంటున్నా. కాకపోతే మిగతా 5 మూవీస్ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఉంది కాబట్టి కొంచెం లో అయిద్దామని అనుకుంటున్నా. ఒకవేళ మూవీ బాగుంటుంది, కంటెంట్ ఉంది అనుకుంటే అది కూడా హిట్ అయ్యిద్ది. ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉన్న సినిమా హిట్ అవుతుంది. కాకపోతే వీళ్ళందరి మీద పెద్ద హీరోలు 2 పెద్ద తలకాయలు ఉన్నాయి కాబట్టి చిరంజీవి గారు, ప్రభాస్ గారు కొంచెం వీళ్ళకి ఇంపాక్ట్ అనేది పడుతుంది. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. అంటే ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి రోజే రిలీజ్ అవుతున్న మనశంకర వరప్రసాద్ గారు, చిరంజీవిది. సో అంతగా ఎలివేషన్స్ ఇస్తున్నారు, ఎలివేషన్ ఇచ్చినంతగా మూవీలో ఉండదని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారనమాట. దానికి మీరేం చెప్తారు? నిన్న నైట్ శిల్పకళా వేదికలో ఏదైతే సాంగ్ రిలీజ్ చేశారో హుక్ స్టెప్ అని, ఆటా సందీప్ గారు మీ జర్నీ అయితే స్టార్ట్ అయింది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఛాంపియన్తో గిరగిరా అని తిప్పేశారు. దీంతో కూడా బాస్ మాస్ లుక్లోకి తెప్పించారు. నిన్న ఫ్యాన్స్ కూడా ఫుల్ పండగ. యాంటీ ఫ్యాన్స్ ఆల్సో కూడా చాలా ఈ ఏజ్లో కూడా ఇదేం గ్రేస్ రా బాబు అనిపించేలా. ఎందుకంటే ఖైదీ నెంబర్ 150 వచ్చి దాదాపు 5 years అయింది. అప్పుడు ఏదైతే ఆ లెవెల్లో ఆయన స్టెప్ వేశారో అమ్ముడు కుమ్ముడు, అదే లెవెల్లో ఒక 5 years తర్వాత కూడా ఇప్పుడు 65-69 అనుకుంటా చిరంజీవి గారు, ఈ ఏజ్లో కూడా అంతా ఆ డ్యాన్స్ చేయడం హుక్ స్టెప్కి చాలా బాగా అనిపింది. ఆ సాంగ్తో ఆ సినిమా క్రేజ్ కూడా పెరిగింది. ఇంకా వెంకటేష్ గారు అక్కడ ఆ పాటకి అక్కడే డ్యాన్స్ చేయడం, ఇంకా థియేటర్లో వెంకటేష్ గారు లాంటి సాఫ్ట్ వల్ల అంత డ్యాన్స్ చేస్తే థియేటర్లో మనం కూడా ఎగురుతామని చిరంజీవి గారు ఒక చిన్న మెసేజ్ లీక్ కూడా చేశారు. కాబట్టి ఆ సాంగ్తో బడ్జెట్ అనేది పెరిగింది మనశంకర వరప్రసాద్ గారు అని చెప్తున్నాను నేను. అంటే మళ్ళీ ఇవాళే ట్రైలర్ రిలీజ్ అయిపోయింది, అనగనగా ఒక రాజు అనేది నవీన్ పులిశెట్టి గారిది. సో దాంతో పాటుగా మీనాక్షి చౌదరి మనకి హీరోయిన్గా నటించారనమాట. లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం అనే దాంట్లో నటించారు. సో అది బ్లాక్ బస్టర్ అయిపోయింది. సో ఇది కూడా ఏమైనా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందంటారా? నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఆయన ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే నవీన్ పోలిశెట్టి టాలెంటెడ్ యాక్టరే కాకుండా, హీరో కాకుండా, డైరెక్టర్ అన్నీ. ఎందుకంటే హిందీలో చిచోరో లాంటి, సుశాంత్ రాజ్పూత్ లాంటి వాళ్ళతో కూడా చేశాడు మనోడు. అలాంటి నవీన్ పోలిశెట్టి సినిమా అంటే ఏదో ఉంటుంది అనుకున్నాం. కానీ ట్రైలర్ చూస్తే అస్సలు బజ్ అయితే పెరిగిపోయింది. నాకైతే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. మేబీ ఒక్కొక్క పంచ్ డైలాగ్ అయితే ప్రశాంతంగా ఉన్నోని ప్రశాంత్ నీళ్ళ దగ్గర ఇలాంటి పంచ్ డైలాగులు చాలా పడ్డాయి ఈ సినిమాలో. మీనాక్షి చౌదరి ఆల్సో మీది ఏ కుక్క అండి, నాది అయితే ఈ బ్రాడ్ అంటే నాది బ్లాక్ డాగ్ అంటాడు. అది కూడా కొన్ని పంచులు పేలా కాబట్టి హై ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు సంక్రాంతి పండుగ మనకు ఏం కావాలి,
కామెడీ కావాలి. ఇది మనకు అదృష్టమో ఏమో కానీ ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చేటి ఒక్కటి కూడా బ్లడ్ బాత్ లేని సినిమాలే వస్తున్నాయి. రాజా సాబ్లో కొంచెం ఫైట్స్ ఉన్నా అది కూడా హర్రర్ జోన్లోకి వెళ్ళిపోయింది. అంత బ్లడ్ సీన్స్, అంత యాక్షన్ ఎక్కువ సీన్స్ కనబడడం లేదు. కాబట్టి అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ జోనికే మనం అనుకోవచ్చండి. ఓకే, అంటే ఈసారి సంక్రాంతికి చాలా మంది అల్లుళ్ళు మనకు ముందుకైతే వస్తున్నారు అనమాట. ఈసారి ఏ అల్లుడు మనకి హిట్ ఇవ్వబోతున్నారు? మేబీ నాకైతే రాజా సాబ్ కానీ మన శంకర్ ప్రసాద్ గారు ఈ రెండిట్లో ఏదో హిట్ కొట్టచ్చు. ఫ్లాప్ కాకపోయినా కూడా మంచి హిట్ అనే అనిపించుకుంటుంది రవితేజ గారు. ఎందుకంటే ఆయన కూడా ట్రైలర్లోనే చెప్పారు, జాతర చేసినాం, ఫైట్ చేసాం, గన్తో పెట్టాం, అన్నీ పెట్టాం, కానీ ఈసారి డాక్టర్ అనేవాడు నాకు గ్యాప్ ఇమ్మన్నాడు అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వస్తున్నారు. రవితేజ గారు అండ్ సునీల్ గారు కాంబినేషన్ కూడా మనకు తెలుసు, అప్పట్లోగా చాలా చూసాం. చాలా రోజుల తర్వాత సునీల్ గారు అనేది ఆయన విలన్ జోన్కి వెళ్ళి ఫ్రెష్ కామెడీగా మళ్ళీ వస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. చూడాలి, రవితేజ గారు సినిమా అనేది రిలీజ్ అయితే ఒక్కసారి టాక్ వచ్చిందంటే మేబీ గట్టెక్కినట్టు. ఎందుకంటే మాస్ రాజా రవితేజ గారి నుంచి ఒక క్లాస్ ఎంటర్టైన్మెంట్ వచ్చి చాలా రోజులైంది. అది కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా. ఇది చూస్తుంటే ఆ బజ్జీ అనిపిస్తుంది. మేబీ చూడాలి. థ్యాంక్ యూ.